రైట్ వెల్కమ్ బ్యాక్. దేశంలో పార్లమెంటు సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన చర్చ కొద్ది రోజులుగా జరుగుతోంది. జీతభత్యాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఖర్చులు పెరిగిపోయాయి. కానీ నియోజకవర్గాల్లో కానీ లేదా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మా జీతభత్యాలు పెంచమని చెప్పి అడిగితే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. యోగి ఆదిత్యనాథ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఇప్పుడున్న జీతభత్యాలు మొత్తం 100% అంటే రెట్టింపు అవ్వాలనేది కమిటీ సూచించింది. అయితే దాన్ని ప్రభుత్వం తిరస్కరించి ప్రజల్లో నెగిటివ్ సిగ్నల్స్ పోతున్నాయి. ఎంపీలు పార్లమెంట్లో కూర్చుని వాళ్ళ జీతాలు వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు, మిగతా ప్రజల్లాగా కాకుండా అనే ఒక రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిషన్ ఒకదాన్ని వేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇక మీదట వీళ్ళ జీతభత్యాలు పెరుగుతాయి. ఎంత పెరుగుతాయి ఏంటి అనేది కమిషన్ ఇప్పుడు వీళ్ళు అడిగిన 100% పెంచుతాయా, 200% పెంచవచ్చు, లేదా 50% కూడా తగ్గించవచ్చు దాన్ని. అయితే నిజానికి ఎంపీలకు ఉన్న ఖర్చు ఎంత, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, నియోజకవర్గాల్లో లెగిస్తే కార్యకర్తల్లో తిరిగే ఎంపీల పరిస్థితి నిజంగానే ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు నెల మొత్తం మీద, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఇందులో ప్రభుత్వం భరిస్తున్నది ఎంత, ప్రభుత్వం భరిస్తున్నది వీళ్ళ ఖర్చులకు సరిపోతుందా, ఇవన్నీ చర్చనీయాంశాలే. సో ఈ అంశం మీద ఇవాళ డిబేట్ నెంబర్ 2లో చర్చలో పాల్గొనడానికి బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు, అలాగే భువనగిరి పార్లమెంటు సభ్యులు బోర నరసయ్య గౌడ్ గారు అండ్ డాక్టర్ మల్లు రవి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే కటారి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు కొనసాగుతున్నారు డిబేట్లో. అండ్ వైసీపీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారు తిరుపతి నుంచి ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా నరసయ్య గౌడ్ గారు, ఏం జరుగుతుంది పార్లమెంటు సభ్యుల జీతభత్యాలకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి ఏ సిచ్యువేషన్లో ఉంది? నేను ఎన్నికైన 4 నెలలకే ప్రజాప్రతినిధులు వాస్తవాలు మీరు ఆర్టికల్ కూడా రాయటం జరిగింది. ఎందుకంటే ఈ విషయాలు ప్రజలకు తెలవాలి. నేను రాసిన ఉద్దేశం ఏంటంటే నా వ్యక్తిగతంగా కాకుండా చాలామంది ఏంటంటే ప్రజాప్రతినిధులు అంటే అనేక కోణాలుగా చూస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే మొట్టమొదటిగా కొత్తగా ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళ ఇంట్లో ఇంతేనా అనేది ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి ఉన్నాయి పోతున్నాయని లెక్కేస్తారా ఈ పరిస్థితి. అంటే అది ఈరోజు ఒక ఎంపీగా తీసుకుంటే అతను దాదాపు 15-16 లక్షల మందికి ప్రతినిధి. ఢిల్లీ క్యాపిటల్ నియోజకవర్గం దాదాపు 7, మన రాష్ట్రంలో 7 నియోజకవర్గాలు, నాకైతే 3 జిల్లాలు. ఇప్పుడు నేను ఎన్నికైన తర్వాత మీటర్ తీసుకున్నది దాదాపు 95,000 కిలోమీటర్లు ఇప్పటివరకు తిరగటం జరిగింది ఎంపీగా. 1,00,000 వెహికల్ ఈ 16 నెలల కాలంలో, ఈ 15 నెలల కాలంలో. ఇది వాస్తవ పరిస్థితి. ఢిల్లీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రిపరేషన్కి ఒక పిఏ, ఒక ఆఫీసు అండ్ మినిమం 1 పిఏ, ప్రతి ఇతరత్ర వచ్చిన వాళ్లకు పోయే వాళ్లకు అతిథి సత్కారాలే కాకుండా వచ్చిన వాళ్లకు అక్కడ ఆఫీస్ పనుల మీద వస్తారు, ఇతరత్ర పనుల మీద వస్తారు, నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి సంబంధించిన పిఏలను కానీ ఎవరినైనా వాళ్ళు పనులు చేసి పెట్టడానికి అక్కడ ఒకటి సెటప్. ఇక హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఖచ్చితంగా మనం డీటెయిల్డ్గా లోపలికి వెళ్దాం. ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఈ జీతభత్యాల పెంపుకు సంబంధించి ఎంపీలు ఎంత కావాలని అడుగుతున్నారు, ప్రభుత్వం ఈ కమిటీ ఎందుకు వేసింది కొత్తగా త్రిసభ్య కమిటీ? అంటే ఎంత కావాలనేది కంటే ఇప్పుడు మారుతున్నటువంటి కాలాల గుణంగా ఖర్చులకు చూస్తే ఈరోజు దాదాపు వచ్చేదైతే దాదాపు ఒక వ్యక్తికి, ఒక ఎంపీకి దాదాపు ఇతరత్ర ఖర్చులు కాకుండా కార్యకర్తలు, పార్టీ ఖర్చులు ఇవన్నీ కాకుండా మినిమం యావరేజ్గా 5 నుంచి 7 లక్షలు ఖర్చు మంత్లీ వస్తుంది. అంటే యావరేజ్గా గన్మెన్స్, పెట్రోలు, డీజిలు, మెయింటెనెన్స్, 3 ఆఫీసులు ఇవన్నీ చూసుకుంటే యావరేజ్గా 3 ఆఫీసులా? అంటే ఢిల్లీ, హైదరాబాద్లో ఒకటి, నియోజకవర్గంలో ఒకటి. ఇవన్నీ అన్నట్టు ఖచ్చితంగా ఒక్కొక్క ఆఫీసులో 3-4 పిఏలు ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఆఫీసులు చూసుకోవాలి, వాళ్ళు హాస్పిటల్ అది ఇది పోయిన 4 పిఏలు పెట్టుకుని చేసేంత పని ఏం చేస్తారు ఎంపీ గారు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పని చేయకుండా అసలు ఏముండదు. ఇప్పుడు ఎంపీ ఇదివరకు ఏంటంటే ప్రజాప్రతినిధి అంటే అసలు ఎంపీ అంటే చాలామంది నియోజకవర్గాల్లో తెలియని పరిస్థితి. ఈరోజు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు, సెల్ ఫోన్లు ఉన్నారు. కాబట్టి ప్రతి పనికి అటు ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో పనులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో పనులు కానీ, నియోజకవర్గంలో పనులు కానీ, ప్రజల పనులు కానీ
ఇలా రకరకాల పనులు ఉంటాయి. మీరు చేసుకుంటూ పోతే ఇక మీకు 24 గంటలు కూడా సరిపోవు. రైట్. వరప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. వరప్రసాద్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎంపీల స్థితిగతుల నేపథ్యంలో ఇప్పుడున్న జీతభత్యాల మీద కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ వేసి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందా, లేక ఇమీడియట్గా పెంచాల్సిన అవసరం ఉందా? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఎంపీలు అంటే ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు కనుక వెనకట్లాగా అంతా ఎమ్మెల్యేలే కాకుండా ఎంపీలు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కనుక ప్రజలు ఎక్కువ ఎదురు చూస్తున్నారు కనుక తప్పనిసరిగా ఇప్పుడు ఇచ్చే వేతనాలు ఏ మూల కూడా సరిపోవని చెప్పి నేను భావిస్తున్నాను. దాదాపు 15 నెలలుగా నేను తిరుగుతున్నాను. 120 కిలోమీటర్లు నేను తిరిగాను. అది మాత్రం కాకోకుండా నేను నా కాన్స్టిట్యుయెన్సీలోనే కేవలం తిరుపతి హెడ్ క్వార్టర్స్ లో మాత్రం కాకోకుండా కాళహస్తిలో, వెంకటగిరిలో, సూలూరుపేటలో మిగిలిన చోట కూడా నేను ఆఫీసులు పెట్టి ఒక్కొక్క చోట 2 కంప్యూటర్ అసిస్టెంట్లను పెట్టి ప్రజలు ఎవరైనా వస్తే వాళ్ళకి వెంటనే ఒక స్కూల్ అడ్మిషన్ కానీ, హాస్టల్ అడ్మిషన్ కానీ, దర్శన విషయాలు కానీ, లేదా హెల్త్ విషయాలు రాయడం కానీ, వేరే ఏ రికమెండేషన్కైనా కూడా కావాల్సి వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక ఇది ఏ విధంగా సరిపోదని చెప్పి తెలియజేస్తూ ఎంతైతే మీకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ముందు మా సహోదరులు మాట్లాడిన విధంగా చూస్తే ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు నేను ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నాను కనుక అప్పుడు వాళ్ళ జీతాలు దాదాపు 2 లక్షలు పైగా వెళ్ళినాయి కనుక వాళ్ళకి ఏ కమిట్మెంట్స్ లేకపోతే అది మాత్రం కాకుండా వాళ్ళకి ఇంట్లో 2 ప్యూన్లు ప్లస్ ఆఫీసర్ అసిస్టెంట్లు అందరూ ఉన్నారు కనుక వాళ్ళకి అలా అవసరం అయినప్పుడు తప్పనిసరిగా ప్రజాప్రతినిధులకు కూడా అది చాలా అవసరం కనుక దాదాపు ఒక 5 లక్షల వరకు ఇవ్వడం చాలా న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము కూడా ప్రజలను చూడవలసిన అవసరం వస్తుంది. ప్రజలందరూ ఇంటికి వస్తారు. వాళ్ళకి వచ్చినప్పుడు మంచి చెడ్డలు చూడాలా. ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు హక్కు ఉంటుంది. వారిని ఒట్టి చేతులతో కూడా పంపించడం ధర్మం కాదు. ఇది ఆఫీసర్ లాగా మేము వచ్చి మాట్లాడితే కూడా సరిపోదు కనుక వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డలు చూసి కాఫీ టీలు ఇచ్చి పంపించడం. పిఎల్ అంటూ ఇక్కడ ఢిల్లీలో పిఎల్ ఖచ్చితంగా కావాలా, ప్రతి ఆఫీస్ లో కూడా పిఎల్ కావాలి కనుక పిఎల్ పిఎల్ ఉండాలి, నో డౌట్. అందులో రెండో ఆలోచన లేదు. పిఎల్ తర్వాత అదే కన్స్టిట్యుయెన్సీ ఎలవెన్స్ కూడా చాలా తక్కువ. ఏం ఆలోచన లేకుండా ఎప్పుడు ఏదో పెట్టారు తప్పనిచ్చి ఈ విధంగా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కసారి యావరేజ్ గా చూస్తే కాన్స్టిట్యుయెన్సీ పెట్రోల్కే చాలా ఖర్చు అయిపోతుంది. తర్వాత వెహికల్ అంటూ మాది అలా అది పాడైపోతూ ఉంటది కనుక మళ్ళా మూడు సంవత్సరాలకు ఒక వెహికల్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది కనుక అది కూడా తప్పనిసరిగా ఆలోచించవలసి వస్తుంది. డాక్టర్ మల్లు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలాంటి మార్పులు ఉన్నాయి? అప్పుడున్న జీతభత్యాలకి ఇప్పుడున్న జీతభత్యాలకి కొద్దిగా మార్పు వచ్చింది, లేదని కాదు. అప్పటికంటే ఇప్పుడు పెరిగాయి, డబుల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు 2 ఎంపీలు అడుగుతున్న దాని ప్రకారం చూస్తే 3 times 4 times పెరిగితే కానీ మనకు మినిమం గిట్టుబాటు అయ్యే పరిస్థితి. గిట్టుబాటు ఇన్ ద సెన్స్ ఖర్చులకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి రవి గారు? ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాల్సిన చైతన్యం, చేయించుకోవాల్సిన చైతన్యం కూడా ప్రజల్లో వచ్చింది. చేయాలనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల చెయ్యాలంటే ఇవాళ ఎంపీ గారు 4 సార్లు ఫ్లైట్లో పోయాడు, మళ్ళీ 4 సార్లు వచ్చాడు, 10 సార్లు పోయాడు వచ్చాడంటే ఆ ఎంపీ గారు ఆ పార్లమెంటుకు పోవాలంటే మరి ఇక్కడ నుంచి విమానంలో పోవాలా, అక్కడ అటెండ్ కావాలా, ఆ నుంచి మళ్ళీ కాన్ఫరెన్స్కి పోవాలా. అందువల్ల ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏవైతే ఇస్తున్నారో ప్రజలకి సేవ చేయడానికి ఇవి అవసరమా లేదా అని చూసి ఇప్పుడు పార్లమెంటు స్టాండింగ్ కమిటీయో ఏదో ఒకటి రికమెండ్ చేశారు. అది కాదని ఇంకొక కమిటీ చేశారు. ఏ కమిటీ చేసినా జీతాలు దేనికి ఇస్తున్నారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకటేంటంటే వాళ్ళ ఆఫీసుల గురించి, ఢిల్లీలో ఆఫీస్ కానీ, క్యాపిటల్ సిటీలో ఆఫీస్ కానీ, పార్లమెంటులో ఆఫీస్ కానీ అదొకటి. తర్వాత ట్రాన్స్పోర్ట్ కావాల్సిన ఏర్పాటు, దీంతో పాటు సెక్యూరిటీ కూడా తప్పనిసరిగా పంపించేది ప్రభుత్వం పంపినా దాన్ని మేనేజ్ చేసే, దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు అక్కడ ఎంపీ గారు, ఇక్కడ ఎంపీ గారు, పాత ఎంపీలు ఎవరైనా కూడా ప్రజలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ కూడా మన ప్రజాప్రతినిధుల దగ్గర ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉంది. వీటన్నిటిని మీరే ఇవ్వాలనేది కాకుండా ఎంతవరకు యావరేజ్గా, ఎందుకంటే ఇవన్నీ చూసి ఇవ్వకపోతే అనేక రకాలైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ లొసుకులన్నీ దీంట్లోకి వస్తాయి. రైట్. ఎవరో ఒక పెద్ద ఆయన మా కాన్స్టిట్యున్సీలోనో ఎక్కడ ఉంటే అయ్యా వీళ్ళందరికీ మీరు కొద్దిగా చూసుకోండి, ఇంకొక ఆయన మాట్లాడి మీరు కొద్దిగా చూసుకోండి, ఈ చూసుకోండి అనే దానివల్ల మనం
ఒక లైన్ దాటి వారికి ఏదైనా హెల్ప్ చేయాల్సి వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరు జస్ట్ సైంటిఫిక్గా ఆలోచించి తప్పనిసరిగా పెంచాలా. ఏదో ఎంపీలు పెంచుకుంటున్నారు, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఆ ఉద్దేశంతోనే అట్లా జరగడానికి చేసిన ఉద్దేశం కరెక్ట్, అట్లా అనుకోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద ప్రజలకు ఆ భావం రాకుండా ఉండటానికి కమిటీ ఇప్పుడు కూడా సైంటిఫిక్ గా కమిటీ వేయడం ద్వారా సైంటిఫిక్ గా చేయాలనే ఆలోచన ఆహ్వానించదగ్గది. అయితే అది ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అనే దాని మీద ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళు వచ్చి 100% పెంచినా కూడా అది సరిపోయే పరిస్థితి. ఎక్కువ పెంచుతారని రికమెండ్ చేస్తారు. చూద్దాం ఆ కమిటీ ఏం చేస్తుందో చూద్దాం. రఘునందన్ గారు, మీరు ఇంకా ప్రజాప్రతినిధి కాకపోయినా అవడానికి ట్రై చేస్తున్నారు. ఎంపీలు అంటే ఎలక్టెడ్ సో ఎంపీలు ఎమ్మెల్యేలు ఖర్చులు అవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఎంపీల విషయంలో వారు చెప్పిన మాటతో ఏకీభవించవచ్చా మనం? 100% ఏకీభవించవచ్చు వెంకటకృష్ణ గారు. ప్రజా జీవితంలో చాలామందికి ఒక రకమైనటువంటి దురభిప్రాయం ఏముందంటే రాజకీయ నాయకులు అంటేనే దోసుకుంటారని, దాచుకుంటారని, వీళ్ళకి ఎందుకు జీతభత్యాలు పెంచాలని ఈ మధ్యలో పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు చాలామంది బయట కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇవి అర్థరహితమైనటువంటి ఆరోపణలు వెంకటకృష్ణ గారు. బరువు మోసేవాడికి తెలుస్తుంది. నిజంగా ఒక ప్రజాప్రతినిధి పని చేయాలనుకుంటే ఎంత పని చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎంత పని చేస్తూ ఉన్నారో ఆ పని చేసేటువంటి పరిణామక్రమం లోపల వారు కోల్పోతున్నటువంటి హెల్త్ ఎంత, వెల్త్ ఎంత, వారు చేస్తున్నటువంటి సర్వీస్ ఎంత అనేది కూడా అన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఒక పార్లమెంట్ సభ్యుడికి వచ్చేటువంటి బేసిక్ జీతం 50,000 రూపాయలు వస్తుంది. ఆఫీసు ఇతరతర అలవెన్స్లో కల్పించి 45,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీలో వరకు ఒక ఫ్రీ అకామిడేషన్ వస్తుంది. ఫ్లైట్లు, ట్రైన్లు, ఫస్ట్ క్లాసులు, ఏసీలు, కరెంటులు, టెలిఫోన్లు, ఇవి వారికి కొంతవరకు అలవెన్సెస్ రూపం లోపల కనబడుతున్నటువంటి సౌకర్యాలు. మీరు అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ గారి నేతృత్వంలో 10 మంది లోక్సభ సభ్యులు, 5 రాజ్యసభ సభ్యులను వేసి ఒక కమిటీ వేశారు. కమిటీ ఆల్రెడీ రికమెండ్ చేసింది. దాంట్లో 100% పెంచాలి శాలరీస్ అని చెప్పింది. దానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇది జరగని పని అని చెప్పి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మరి ఎట్లా అని పబ్లిక్ డొమైన్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. 3 సభ్య కమిషన్ ఏర్పాటు చేసినారు. కమిషన్ ఒక 2 సిట్టింగ్స్ అయినాయి. ఇంకొక 3 సిట్టింగ్స్ తర్వాత నివేదిక ఇస్తుందనేది ఒక అంచనా. దాదాపు 10-15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మినిమం ఒక వ్యక్తి నిజంగా తాను ఎంచుకున్నటువంటి నియోజకవర్గానికి న్యాయం చేయాలనుకుంటే, కనీస న్యాయం చేయాలని అనుకుంటే, ఇందాక చెప్పినటువంటి సరే స్కూల్ పిల్లల అడ్మిషన్ల దగ్గర నుంచి హాస్పిటల్ అడ్మిషన్స్ దగ్గర నుంచి ఇంట్లో మంచి, ఇందాక నేను మీ డిబేట్కి వచ్చి 2 నిమిషాల క్రితం మా పార్టీ ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడు ఫోన్ చేసిండు. అన్న ఊర్లో కలి తాగి మన పార్టీ నాయకుడు ఒక ఆయనే పలానా హైదరాబాద్లో ఉన్న పలానా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యిండు, మీరు వెళ్ళి చూసి రావాలని. అంటే ఇప్పుడు డిబేట్ తర్వాత వెళ్ళి మేము చూసి రావాలి. ఇట్లా డే అండ్ నైట్ అటెండ్ అవుతున్నటువంటి వర్కులు, డ్రైవర్ల జీతాలు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఇచ్చేటువంటి ఖర్చులు, వినాయక చవితి చందాలు, నవరాత్రుల చందాలు, పెళ్లిళ్ళు, చావులు, హాస్పిటల్ బిల్లులు, ఇవన్నీ మీరు ఎందుకు కడతారని చాలామంది అంటారు. చాలామందికి తెలియదు బేసికల్గా ప్రాక్టికల్ ప్రాబ్లం. సార్ నా కొడుకు హాస్పిటల్లో పడ్డాడు సార్, అర్జెంట్గా 10,000 కావాలి, నేను ఊరికెళ్ళి వచ్చినా సార్ 5,000 అయితే అనుకుని వచ్చినా, ఇప్పుడు 5,000 ఉన్నాయి సార్, 10,000 ఇవ్వమని వస్తాడు ఆయనే. నేను నా దగ్గర లేకపోయినా అనలేనటువంటి పరిస్థితి వెంకటకృష్ణ. సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ఒక 10 నుంచి 25% మటుకు చెడ్డోళ్ళు ఉండొచ్చు, దోసుకోవచ్చు, దాచుకోవచ్చు, అక్రమంగా పైరవీలు చేసుకోవచ్చు, ఇంకేమన్నా చేసుకోవచ్చు. కానీ మారిన కాలం లోపల మారుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో చాలా మంది సర్వీస్ చేయాలనేటువంటి లేదు రాజకీయ సర్వీస్ ఓరియంటెడ్ గా రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు చాలా మంది వస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి 50,000 జీతం వారికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎక్కువ అంటే వారం రోజులు నియోజకవర్గంలో ఉండేటువంటి వారు నిజంగా నియోజకవర్గ కేంద్రంలో ఉంటే వారం రోజుల్లో 50,000 రూపాయలు అనేవి వారం రోజులకు కూడా సరిపోయినటువంటి ఖర్చు సార్ అది. రైట్. వినాయక నవరాత్రులు తెలియకుండా ఇల్లు కట్టుకుంటాను అన్నారంటే మధ్య ఒక ఎంపీ గారు. సార్ నేను అదే ఏం చెప్తున్నానంటే బహుశా వినాయక చవితి ఈ 10 రోజుల నుంచి వచ్చిన బాధలు చూసి ఈ 10 రోజుల బాధల మీద సార్ ఇప్పుడు నేను చిన్న ఓడిపోయిన ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినాను సార్. 130 గ్రామ పంచాయతీలు నాకు. గ్రామ పంచాయతీలో ఒక్కొక్క పంచాయతీలో 10 వినాయకులను పెడుతున్నారు వెంకటకృష్ణ గారు. ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు అంటే సరే తప్పదు, ఓట్లు వేస్తారో ఏరో రాయాలి, రెఫ్యూజీలు ఏమని రాసినాం. ఎన్నికలప్పుడు రాస్తాం. మళ్ళీ సంవత్సరం రాయకపోతే ఏంటి పరిస్థితి? ఒక వినాయకునికి 500, 1000, 200 రాసినా కానీ ఎంత అవుతుంది వెంకటకృష్ణ? ఇట్ ఈస్ ఎ పాయింట్ టు బి డిబేటెడ్. ఇవి వంకర మార్గంలోకి వెళ్ళి పే చేయాలంటే మళ్ళీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పైరవీలు చేయాలి, చెడ్డ పనులు చేయాలి. 2000 శ్రీనివాసరావు గారు ఒకసారి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒకసారి చూసిన తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను. 2010 నుంచి మూల వేతనం 50,000 ఇస్తున్నారు. అంతకుముందు 16,000 ఉండేది. ప్రతి నెల నియోజకవర్గ భత్యం ఇప్పుడు 45,000 ఇస్తున్నారు. అంతకుముందు 20,000 ఉండేది.
సహాయకులు స్టేషనరీ కోసం అంటే పిఏలు అలాగే ఇంకా ఇతరత్ర స్టేషనరీ ఖర్చుల కోసం ఇప్పుడు 45,000 ఇస్తున్నారు. అంతకుముందు 20,000 ఉండేది. సమావేశాలకు హాజరైనప్పుడు పార్లమెంట్ సెషన్స్ ఉన్నప్పుడు హాజరైతే రోజుకి 2,000 రూపాయల డిఏ ఇచ్చేవారు. గతంలో 1,000 రూపాయలు ఉండేది. మొత్తం కలిపి 1,42,000 ఇప్పుడు అందుతున్నాయి. గతంలో అది 57,000 మాత్రమే ఉండేది. ఇవి కాకుండా ఎంపీలకు లభిస్తున్న ఇతరత్ర ప్రయోజనాలు ఢిల్లీలో ఒక బంగ్లా ఇస్తారు ఉండడానికి. ఇల్లు వేరు బంగ్లా అంటే అదే ఇల్లు వేరు బంగ్లా వేరు. మినిస్టర్కి ఇస్తారు. మొదటిసారి ఎంపీ అయిన వాళ్ళకి అపార్ట్మెంట్ ఇస్తారు. క్వార్టర్ ఇస్తారు. అపార్ట్మెంట్ గొడవ ఎందుకు క్వార్టర్ ఇస్తారు. అపార్ట్మెంట్ ఇస్తారు. అదే సార్, ఒక క్వార్టర్ ఎంపీకి ఒక క్వార్టర్ ఇస్తారు, మినిస్టర్లకు అయితే బంగ్లా ఇస్తారు. ఓకే, సో ఒక క్వార్టర్ ఇస్తారు ఎంపీ గారికి అక్కడ ఉండడానికి ఢిల్లీలో. అలాగే సంవత్సరానికి 4,000 కిలోలీటర్ల నీటి వినియోగాన్ని ఇస్తారు ఫ్రీగా. అలాగే 50,000 యూనిట్ల విద్యుత్ ఉంటుంది ఉచితంగా పర్ ఇయర్. ఇవి కాకుండా 3 ల్యాండ్ ఫోన్లు, వేరే తేడా ఉంటే చెప్పండి. 3 ల్యాండ్ ఫోన్లు, ఒక మొబైల్, రెండు ఏడాదికి పిఏ కూడా ఉంటుంది, 2 మొబైల్ ఫోన్లు. రైట్, ఏడాదికి 50,000 ఫోన్ కాల్స్ ఉచితంగా ఉంటాయి. నియోజకవర్గం కనుక ఢిల్లీ కంటే దూరంగా ఉన్నట్లయితే అదనంగా మరో 20,000 కాల్స్ ఉచితంగా ఇస్తారు. ఢిల్లీ వరకు అయితే 1,00,000 కాల్స్ వరకు ఉచితంగా ఇస్తారు. ఇంటర్నెట్ ఎలాగూ ఉంటుంది ఫ్రీగానే. ఏడాదికి 34 సార్లు ఎగ్జిక్యూటివ్ క్లాసుల విమాన ప్రయాణాలు చేయవచ్చు నియోజకవర్గం నుంచి ఢిల్లీకి. నెలకు 150 రూపాయల నామమాత్రపు ధరలో కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి వైద్యమైనా చేయించుకోవచ్చు. ఇప్పుడున్న ప్రయోజనాలు ఇవి. ఇక పార్లమెంటరీ సంఘం చాలా సిఫారసులు చేసింది, జీతాలు రెట్టింపు చేయాలని. మీరు 4 లక్షల రూపాయల కన్వేయన్స్ వస్తుంది వెహికల్ తీసుకోవడానికి. వెహికల్ లోన్ ఉంది, ఇంటిలో అవన్నీ అవి పెద్ద ఇది కాదు కదా. పార్లమెంట్ సభ్యుల జీతాలు రెట్టింపు చేయాలని, మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్ని 75% పెంచాలని, ఎంపీల జీతభత్యాలు రెట్టింపు చేయాలి. ఇలా రకరకాల కమిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇవి కొంచెం 100% పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి నిజానికి ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సుముఖమైన ప్రతిపాదనలే, పెంచవచ్చు. కానీ ఇంతగా పెంచితే ప్రజల్లో వాళ్ళ జీతాలు వాళ్ళే పెంచుకుంటారనే ఒక అభిప్రాయం వస్తున్న ఉద్దేశంతో కమిషన్ వేశారు. కానీ వాస్తవాలు పరిశీలించినా లేకపోతే ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నా ఈ 100% కూడా అది ఏ మూలకు సరిపోదు. నిజానికి వాస్తవం కూడా సిచ్యువేషన్ అలా కనపడుతుంది. కానీ అలాగని పెంచుకుంటూ పోవడం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా శ్రీనివాసరావు గారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అంటే వారు చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏం కనిపించవు. నేను అనేది చాలా హానెస్ట్గా మనం ఒక సహృదయంతో చర్చ చేసుకుంటే కొంతన్న పరిష్కారం వచ్చే పరిస్థితి. ఇవాళ రఘునందన్ గారు చాలా వివరంగా కూడా చెప్పారంటే అసలు అంత లోతుకు పోయి చెప్పరు ఎవరు పాపం. 130 నా నియోజకవర్గంలో 130 గ్రామాలు ఉన్నాయి, 130 గ్రామాలకి 130 గణేష్ పెట్టాలి ఇవ్వాలి. అంటే ఈ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే పరిస్థితి అది ఉంటే ఇక పార్లమెంట్లో నరసింహగౌడ్ గారు చెప్పాలి ఏ 1000 మండపాలకు అంటే దీన్ని మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం అన్నది ఒకటి. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో మేము మొదటి నుంచి చెప్తున్నదే రాజకీయం ఒక విషయ సైకిల్లో పడిపోయింది, ఒక విషవాలయంలో పడిపోయిందంటే వీరు చెప్పిన దానిలో ఎక్కడా ఒక అక్షరం అబద్ధం లేదు. కరెక్ట్, నిర్ద్వందంగా చెప్పాల్సింది ఒక అక్షరం అబద్ధం లేదు. నెలకు 6-7 లక్షలు అన్నది చాలా తక్కువ అవుతున్నటువంటి ఖర్చు. 10 లక్షల దాకా అయిపోద్ది. ఒక మామూలుగా లోక్సత్తా లాంటి పార్టీని ఒక ఆఫీస్ పెడితే ఒక నియోజకవర్గంలో నెలకు 25,000 ఖర్చు అవుతుంది. అసలు మీరేమో టీ కూడా తాగరు, మీరు విలేకరులు కూడా అలాంటిది మీకే అంత ఖర్చు అవుతుంది. సమస్య ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో అన్నారు ఎవరికో విలేకరులు కూడా టీ కంటే కనీసం ఇంకోటి ప్రెస్ మీట్ అప్పుడే వేరే ఉద్దేశంతో అది కూడా అలాగే తయారైంది, తప్పేం లేదు. ఈ పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఒక నియోజకవర్గంలో నిజంగా ఒక నాయకుడు గెలవాలంటే అది రఘునందన్ గారు కావచ్చు, నరసింహ గారు కావచ్చు, రవి గారు కావచ్చు, సాంప్రదాయ రాజకీయంలో కనీసం సంవత్సరం పొడుగుతా 300-400 మందిని ఆయనకు అనుచరులు, కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించి మంచి చెడు చూసుకోవడం అనేది నిరంతరం జరుగుతున్న పరిస్థితి. వారు చెప్పారు హాస్పిటల్ బిల్ అని ఎవరు వస్తారు, కార్యకర్త ఎవరో తీసుకొస్తారు. కార్యకర్త తీసుకుంటాడా, వాళ్ళకి ఇస్తాడా, లేదు ఇంకో దానికి. నేను అనేది ఇది వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అండి. నెలకు ఒక 10 లక్షలు ఒక నియోజకవర్గంలో వాస్తవంగా కనీసం 4-5 లక్షలు గెలవాలన్న ఉద్దేశంతో కనుక రాజకీయ పార్టీలు పనిచేస్తే అసలు ఉత్తప్పుడున్న ఖర్చు గెలవనప్పుడే నెలకి వినాయక చవితి వస్తే 2,000 ఇచ్చే పరిస్థితి ఉంటే రాజకీయంలో గెలిచిన తర్వాత 5,000 ఇవ్వాలి రేపు రఘునందన్ గారు. మరి 20 లక్షలు అసెంబ్లీకి కూడా ఇస్తారా శాలరీ? నేను అంటుంది ఏంటంటే చర్చని కొంచెం మంచిగా ఆలోచన. నేను చెప్తున్నది ఇవాళ ఉన్న రాజకీయంలో ఈ తరహా ధోరణి 300-400 మందిని మనం పోషించుకుంటూ రావాల్సిన రాజకీయ పరిస్థితి తీసుకొచ్చుకున్నాం. పార్టీలు
బీజేపీ ఉన్నది వాళ్ళ జాతీయ స్థాయిలో. గతంలో కాంగ్రెస్ చేసిన ఒక పొరపాటు ఏంటంటే దామాషా పద్ధతి ఎన్నికల వ్యవస్థ రాకుండా, నేను దేని బట్టతలకి మోకాలకి ముడేస్తున్నాను అనుకోదండి. అంటే ఇవాళ ఉన్న ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, ఎందుకు మీరు గ్రామంలో ప్రజలకి ఢిల్లీ దాకా ప్రజలు నాకు ఏ పని ఢిల్లీ దాకా ఏ పని ఉంటుందని ఒక్క పని చెప్పండి. ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి ఢిల్లీ దాకా రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రజల పనుల మీద అసలు వెళ్ళాల్సిన అవసరం ఉందంటే మనం సిగ్గుపడాలి, నిర్ద్వందంగా సిగ్గుపడాలి. ఇందులో ఏ సందేహం లేదు. లాబియింగ్లు లేకపోతే వేరే దాని గురించి వెళ్ళే వాళ్ళు ఉంటే తప్ప, ఏదో ఇండస్ట్రీకి పర్మిషను, దానికి సెటిల్మెంటో, లాబియింగో, మంత్రితో రికమెండేషన్ ఇదైతే తప్ప సాధారణ పౌరుడికి ఎవరికి రోజువారీ జీవితానికి సంబంధించిన అంశాలకు దేనికి కూడా ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. హైదరాబాదే ఉండకూడదు అంటున్నాం. ఢిల్లీ దాకా ఉన్న పరిస్థితులు మనం వాళ్ళ రాజకీయాన్ని పెట్టాం. ఇది కాక మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవం. దీనికి పరిష్కారం మీరు ఏ రకంగా చూసినా రేపొద్దున ఈ ఖర్చు ఎమ్మెల్యే ఎంపీలు జీతాలు పెరిగినంటే రేపు పొద్దున వాళ్ళు 5,000 అడిగే పరిస్థితి. గణేష్ చందా 5,000 ఇవ్వకపోతే ఎట్లా మరి పెరిగినాయి కదా, చూపించి పెట్టిన నేననే మాట. దీనికి లింకప్ చేసుకుని మనం చూసినట్టయితే దామాషా ఎన్నికల పత్తి పెట్టకుండా ఒక ఊర్లో గెలవాలంటే 300-400 మందిని ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి, వాళ్ళని మేపుకుంటూ రావాలి. ఆ నియోజకవర్గంలో ఏం జరిగినా రేపు పొద్దున తినకుండా చేయలేమండి. వాస్తవంగా ఇవాళ మినిమమ్స్ ఉంటాయి కదా శ్రీనివాసరావు గారు, కొన్ని మినిమమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంపీని కలవడానికి ప్రజలు ఎవరో వస్తారు, నియోజకవర్గ ప్రజలు, వారికి కనీసం టీలో భోజనాలు పెట్టాలి. మినిమం కదా సార్ అది. కొన్ని కర్టసీస్ ఉంటాయి, కొన్ని మర్యాద పూర్వకంగా చేయాల్సిన మినిమం పనులు కొన్ని ఉంటాయి. అవన్నీ అయితే జేబులోంచి పెట్టాలి, ఎంతకని పెడతారు, దివాలా తీస్తారు. ఇంకేం లేదు. ఒక డివియేషన్, ఒక ఇన్ఫర్మేషన్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మీరు మా యొక్క ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా నిర్వహించే బాధ్యతను కనీసం అవి సరిపోతుంది. ఇతరత్ర మా కార్యకర్తలు చావులు అవి పక్కన పెట్టండి, కానీ ఎంపీగా బాధ్యత నిర్వహించడానికే ఈ బడ్జెట్, ఇది ఎక్స్ట్రా. టీ కాఫీ భోజనాలు ఇవన్నీ చావు పెళ్లి ఇవన్నీ పక్కన పెట్టండి. ఓన్లీ ఒక ఎంపీగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించడానికి అయిన ఖర్చులు పూడ్చిందో చాలు. మనం సింగపూర్ని వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నర్ స్టేట్, కరప్షన్ లెస్ అంటారు. అక్కడ ఉన్న లీ క్వాన్ వి ఒకసారి చెప్పాడు, యూ కెనాట్ గెట్ ఎ లయన్స్ విత్ ద పీనట్స్. సింగపూర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ శాలరీస్ ఉంటాయి లా మేకర్స్. ఎందుకంటే ఇది ఇచ్చినంత మాత్రంలో కరప్షన్ టోటల్ పోతుందని కాదు, వ్యవస్థ ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మొదలు కావాలి. అన్ఫార్చునేట్లీ అంటే పబ్లిక్ థింకింగ్ ఏంటంటే, ఒక బాగా ఎంపీగో లేకుంటే రాజకీయ నాయకుడు అంటే కొన్ని సింబల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్. ఇప్పుడు మీరు ఒక విధంగా చూస్తే మాకు ఈ యొక్క చూస్తే కొంత 2-3 రకాల ఎంపీలు ఉంటారు. వంశపారంపర్య ఎంపీలు రెండోదేమో కొంతమంది ఉంటారు, సెకండ్ ఏంటంటే ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా. ఇవాళ రేపు చాలా మంది ఏంటంటే ఎంపీస్ ఈ మధ్య ఎక్కువ బిజినెస్ సర్కిల్ నుంచి రావటం, అంటే పెట్టుబడి రాజ్యసభకి, లోక్సభ లోక్సభ తక్కువ, రాజ్యసభ అయితే పూర్తిగా కొనుక్కోవడమే కదా, కోటి రూపాయలు ఇచ్చేసి. ఎందుకు సార్ మై కామెంట్ ఇస్ 100% కరెక్ట్. జనరల్ గా ఐ రెడీ టు ఫేస్ ఎనీ క్వశ్చన్. ప్రాసిక్యూషన్ కాదు, ఇవాళ అలాగే జరుగుతుంది కదా. రాజ్యసభ ఇది ఒక సెక్షన్, అంటే వెరీ ఇన్వెస్టర్స్. ఆ సెక్షన్ ప్రాబ్లం ఇది ఏంటంటే అలంకారం, ఇది ఎంపీ అనేది. ఇక చాలామంది మెజార్టీ సెక్షన్ ఏంటంటే రాజకీయాలు ఏదో చేయాలనే తపంతో కష్టపడి రాజకీయాల్లో రావటము. ప్రొఫెషనల్స్ ఈ మధ్య చాలామంది రాజకీయాల్లో రావటం ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే ఒక విధంగా చూస్తే ఏంటంటే స్వతహాగా ఏదో చేయాలని వచ్చే సెక్షన్ కూడా ఈ మధ్య రోజు రోజు పెరుగుతుంది. ఈ సెక్షన్ మనం పెంచవలసిన అవసరం ఉన్నది. ఈ సెక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు మారాలంటే ఈ సెక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది. స్వతహాగా వచ్చే వాళ్ళని ప్రొఫెషనల్స్ ని పెంచాల్సిన అవసరం ఉంది. పెంచినప్పుడు ఏమవుతుందంటే మనము రాజకీయాలను కూడా తదనుగుణంగా మారుతాయి. ఒక ఇన్వెస్టర్ని ప్రతిపదిగా పెడితే డెఫినెట్లీ వాళ్ళని చూస్తే ఏ కామన్ పీపుల్ మళ్ళీ రాజకీయ ప్రక్షాళన వైపు వెళ్తాం. మీరు అన్నది కరెక్ట్, 100%. మీరు ఇందాక ఒక్క నిమిషం సార్ శ్రీనివాసరావు, ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను, ఎట్లా ఉంటాయి ఖర్చులు, ఎక్కడెక్కడికి వెళ్తుంటే నేను ఆపాను. నిజంగా మీ దైనందిన కార్యక్రమంలో ఎంపీగా ఖర్చు ఎలా ఉంటుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి ఖర్చు ఉంటుంది? యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వతహాగా పర్ మంత్ ఫిక్స్డ్గా ఒక 3 నుంచి 4 లక్షలు ఖర్చు అనేది ఫిక్స్డ్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ ద స్టాఫ్, మెయింటెనెన్స్ ఆఫ్ ద ఆఫీసెస్, మెయింటెనెన్స్ ఆఫ్ ద పారాఫినేలియా,
వాళ్ళ తిండి బచ్చాలు ఇతరత్ర అనేది అది మినిమం ఉంటుంది. ఒక్కసారి మనం ఇక్కడి నుంచి ఇంటికాంచి లేచాక యావరేజ్గా ఒక జేబులో 50,000 లేకుంటే చాలా అంటే ఒక రకమైన గుబులు ఉంటుంది. గుబులు మధ్యలో ఎక్కడ ఏ అవసరం పడితే అంటే ఇది వాస్తవ పరిస్థితి చెప్తున్నాను. చెప్పండి సార్, అదే కదా జరగాలి. 50,000 జేబులో లేకుంటే గుబులు ఉంటుంది. నేను నిజంగా కొత్తగా నేను ఎన్నికలు పెట్టుకుంటారు, ఇంటికి వస్తారు ఉంటాయి అవి. నేను చెప్తున్నా అదే ఇంటికి వచ్చే వరకు సరే కొంత మిగులుతాయి, ఇప్పుడు మిగులుతాయి లేకుంటే తగులుతాయి. అంటే ఇప్పుడు మీరు పోతే డీజిల్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతవరకు నా జీవితంలో డీజిల్ ఎంత అవుతుందని రేట్ ఎంత ఉందని నేను ఎప్పుడు అడగలే. ఓ డాక్టర్ ఉన్నంతకాలం నేను ఎప్పుడు జేబులో ఒక 50,000 నుంచి 75,000 తక్కువ ఉండటం ఎప్పుడు నేను జీవితంలో చూడలేదు. ఎప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వడానికి రెండోసారి ఆలోచించిన దశక సంఘటనలు ఎప్పుడు ఉన్నప్పుడు నేను అంటే ఎంపీగా లేనప్పుడు, డాక్టర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంపీ అయిపోయినాక ఆ డబ్బుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. వరప్రసాద్ గారు, మీరు బయటికి వెళ్ళేప్పుడు రోజు ఎంత అమౌంట్ జేబులో వేసుకుంటారు, ఇంటికి వచ్చేసరికి ఆ అమౌంట్ ఉంటుందా, ఎలా ఖర్చు పెడతారు వేసుకున్న అమౌంట్ ఉదయం నుంచి రాత్రి వరకు? ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, ఇప్పుడు ఇచ్చే 50,000 చూస్తే ఏ చిన్న ఉద్యోగి కూడా 50,000 నెలకు వస్తుంది కనుక ఇది డబ్బులు పెంచారంటే 50,000 1 లక్ష చేయడం గొప్పగా ఆలోచిస్తున్నారు తప్పనిచ్చి, ఓవరాల్ గా చూస్తే 50,000 అన్నది చాలా తక్కువ అనేది ఎవరు ఆలోచించట్లేదు. పైగా ఒక 50,000తో ఒక ముందుకు జరగడం అంటే, పనులు చేసుకోవడం అంటే, ఇంతమంది ఇన్ని ఆఫీసులు పెట్టి, నేనైతే అన్ని కాన్స్టిట్యుయెన్సీలు అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్ లో కూడా నేను ఒక ఆఫీస్ పెట్టాను. ఎందుకంటే 200 కిలోమీటర్ల నుంచి ఎవరన్నా వచ్చి ఒక హాస్టల్ అడ్మిషనో లేకపోతే హాస్పిటల్ అడ్మిషనో ఒక స్కూల్ అడ్మిషనో కావాలంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, పర్టికులర్ గా మా పార్టీ వాళ్ళు చాలా చోట్ల ఎమ్మెల్యే లేకపోవడం వలన అవన్నీ మేము చూసుకోవాల్సిన బాధ్యతలు. అలాగే చాలా మంది ఎంపీలు కూడా అదే కూడా ఉంటుంది కనుక ఈ ఇచ్చేది చాలా తక్కువ అనిపిస్తుంది. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు చూస్తే ఖచ్చితంగా అప్పుడు రూపాయి రూపంలో మనం లెక్క పెట్టలేం, కానీ తప్పనిసరిగా బయటికి వెళ్ళినప్పుడు ఒక బండిలో పెట్రోల్ కానీ లేకపోతే వెనక వచ్చిన వాళ్ళు కానీ, వెనక వచ్చిన అంటే మా కొరకు రావట్లేదు, ప్రజలు వాళ్ళ పనుల కొరకు వస్తున్నారు. ప్రజాప్రతినిధులు వాళ్ళని గౌరవించవలసింది, వాళ్ళని చూడవలసిన బాధ్యత మాకుంది కనుక ఆ విధంగా మేము చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో కనీసం అంటే రూపాయల్లో లెక్కలో మనం మాట్లాడలేం, కానీ ప్రతి నిమిషం ప్రజలు వస్తూ ఉంటారు కనుక వాళ్ళ మంచి చెడ్డలు మనం చూసుకోవాలా. ప్రతి ఎంపీలు కూడా ఈ రోజుల్లో ఆఫీసులో కూర్చోవడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా మేము కూడా ప్రతి గ్రామానికో లేకపోతే మండల ఆఫీస్కి వెళ్ళి ఆ డెవలప్మెంట్ లో అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయా లేదా అని చూడవలసిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా ఇచ్చే జీతం చాలదు కనుక ఎక్కువ ఇస్తే ఇంకా మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆఫీసులు ఇంకా పెట్టి కంప్యూటర్స్ పెట్టి ప్రజలు అడిగిన లెటర్లు ఇవ్వడానికి కానీ లేకపోతే వాళ్ళ సహాయంగా ఉండడానికి కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఉదాహరణ నేను ఎక్కడికి వెళ్ళినా ఒక హాస్పిటల్ బాగుండకపోవడం, ఒక స్కూల్ బాగుండకపోవడం జరిగినప్పుడు అవన్నీ వెంటనే గవర్నమెంట్ తెలియజేస్తేనే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కరెక్టే. మీ సమస్యలే కాదండి ఇక్కడ రవి గారు. పొలిటికల్ జనరేషన్స్లో కొత్త జనరేషన్స్ మారుతున్నాయి. ఖద్దరు పోయింది, టీ షర్ట్లు చెక్ షర్ట్లు అంటే వీళ్ళు మోడర్న్ ట్రెండ్ వచ్చేసింది కదా, యూత్ ట్రెండ్ కనపడుతుంది. కాబట్టి సహజంగానే మెయింటెనెన్స్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మెయింటెనెన్స్లో కల్మషం ఉండే అవకాశం లేదు. ఖద్దర్ మెయింటెనెన్స్లో చాలా వరకు కల్మషం ఉండే అవకాశం ఉంది. అంటే అలా అది మాత్రమే దేని వర్షం అనుకుంటే కానీ నేను అంటే ఎందుకు అంటున్నానంటే, ఇందాక డాక్టర్ గారు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది, ప్రొఫెషనల్స్ని ఎంకరేజ్ చేయాలి అని. వాస్తవం, అది వాస్తవమే. కానీ చాలామంది ప్రొఫెషనల్స్ పొలిటీషియన్స్ అయిన తర్వాత పొలిటికల్గా వాళ్ళు అంతకు ముందున్న దానికి పొలిటికల్గా మారిన తర్వాత చాలా తేడా కనపడుతుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లుగా తయారవుతున్నారు, కాంట్రాక్టర్లుగా రూపాంతరం చెందుతున్నారు, ఇంకా 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది ఏమో అలాగే సింపుల్ జీవితాన్ని గడుపుతున్నారు. 4 సార్లు ఎంపీలైనా 5 సార్లు ఎంపీలైనా మనం చూస్తున్నాం. చాలామందిని చాలా సింపుల్గా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాం. సో ఈ మెయింటెనెన్స్ వేరియేషన్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి అందరినీ ఒకే కాటన కట్టలేం కదా. వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యంలో మనది చాలా స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం. చదువు రానటువంటి వాడు కూడా ఎంపీ కావచ్చు, చదువు వచ్చిన వాడు కూడా రావచ్చు, చదువు రానివాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావచ్చు, వచ్చినవాడు కావచ్చు. అంటే ఇంత ఓపెన్ రేంజ్ మనది బాగా పెద్ద పరిణమిల్లేటటువంటి ప్రజాస్వామ్యంలో చివరి దశలో ఉన్న ఆ అవకాశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా వాళ్ళు వచ్చి పోటీ చేసేటటువంటి ఈ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే నాన్ ప్రొఫెషనల్స్ కానీ
మామూలుగా ఖద్దరు తొడిగే వాళ్ళు కానీ ఖద్దరు తొడగని వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి చేసేటటువంటి అవకాశం నడుస్తుంది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేక ప్రజాప్రతినిధి అనేవాడికి అతని అవసరాలని, ఒక ఎంపీగా కొన్ని అవసరాలు ఉంటాయి. ఏంటంటే ఆయన కారులోనే పోవాలి, బస్ ఎక్కి పోవాలంటే ఈయన ఇక్కడ బస్ ఎక్కితే అక్కడ దిగే వరకు వాళ్ళు అక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతారు. అట్లా అయిపోతుంది. కాబట్టి కారు అనేది కంపల్సరీ ఉంటుంది, ఆ ట్రాన్స్పోర్టు. దాని తర్వాత అక్కడ పోతే మొత్తం 7 అసెంబ్లీల్లో ఆఫీసులు లేకపోయినా ఒక్క దగ్గరైనా ఒక హెడ్ క్వార్టర్లో మీరు ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడ ఒక పిఎన్ పెట్టుకొని అక్కడ పోయే ఏర్పాటు. అదే రకంగా ఎప్పుడు పార్లమెంటుకు అవసరమైతే అప్పుడు పోయేదానికి ఫ్లైట్ టికెట్స్. ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా ఏదో మనం అక్కడ మన పార్లమెంట్ మెంబర్స్కి ఇప్పటికే అనుభవం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న సిట్టింగ్ మెంబర్కి మనం ఫ్లైట్ ఎక్కడానికి ఉరకటమే, ఫ్లైట్ దిగిన తర్వాత ఉరకటమే. ఎందుకంటే పార్లమెంట్ పని చూసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి ఉరుక్కుంటూ రావాలా, దిగిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర కొద్దిగా మొహం ఫ్రెష్ అప్ అయి వెంటనే కాన్స్టెన్సీ పోవాలనుకుంటే పోయి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ పార్లమెంట్కి పోవాలా. ఈ విషయాన్ని మామూలుగా ప్రజాప్రతినిధులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా. ఆ రకమైన ఇబ్బందులు పడుతూ కూడా అది చేయాల్సిన కమిట్మెంట్ ఉంటే అది నడుస్తుంది. ఆ అవసరాల వరకు మాత్రం ఈ తప్పనిసరిగా జీతాలు పెంచాలి. ఇప్పుడు 2 రెట్లైనా 3 రెట్లైనా అవసరాలు కూడా తీరకపోతే పని చేయలేము. అందువల్లనే శాస్త్రీయంగా ఆలోచించేయమంటున్నాను. ఎంపీలో చాలా రకాల ఒక్క మాట మాట్లాడు. మీరు ఇందాక ఖాదీ గురించి ఏదో చెప్పారు, దాని మీద నాకు వినపడలేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే మోడర్న్ రాజకీయాలంటే ఖద్దరు వేసుకోవడమే కాదు అనే రకంగా ఇప్పుడు మన ఇద్దరు ముందే ఎగ్జామ్, మన కళ్ళ ముందు 3 ఎంపీలు ఉంటే 3 ఖద్దరులో లేరు. ఒక రకంగా సో అంటే రాజకీయాలు మారిపోతున్నారు. అయితే నేను అన్నది ఏంటంటే, నువ్వు దానికి ఒక కామెంట్ చేసిన, నేను కామెంట్ ఏం చేశానంటే నెగిటివ్ కామెంట్ ఏం కాదు, అది నేను అన్నాను వైట్ కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అని వారన్నారు. నేను ఖద్దరులో కూడా రకరకాల ఇవి ఉన్నాయి. దాంట్లో బిజినెస్ మెన్ గా మారుతున్న పొలిటీషియన్స్ ఉన్నారు, ప్రజాసేవకు అంకితం అవుతున్న పొలిటీషియన్స్ కూడా ఉన్నారు అన్నాను. రైట్. ఇక్కడ శ్రీనివాసరావు గారు, ఎంపీల్లో రకరకాల షేడ్స్ చూస్తూ ఉంటాం మనం. చాలా రకాల షేడ్స్ ఉన్నాయి. అడుగు తీసి అడుగేస్తే ఏసీ కార్లు తప్ప ఏసీలు తప్ప ఉండని ఎంపీలని మనం చూస్తున్నాం. అలాగే కొంతమంది వామపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కానీ లేకపోతే కొంచెం సోషలిస్ట్ భావజాలం ఉన్న ఎంపీలు మనం ఉత్తర భారతదేశంలో కానీ మన దగ్గర కూడా ఒకళ్ళు చూసాం మనం. వాళ్ళు చాలా సింపుల్గా చెప్తుంటారు. సైకిల్ మీద వచ్చిన ఎంపీలు కూడా మనం చూసాం, జాతీయ నాయకులు. సో ఈ షేడ్స్, చాలా రకాల షేడ్స్ ఉన్నాయి ఎంపీల్లో. మరి వారికి ఎంత పెంచాలి, వీరికి ఎంత పెంచాలి, అట్లా విడివిడిగా పెంచే అవకాశం లేదు. యూనిక్గానే ఉంటుంది పెంచడం అంటూ జరిగితే. మరి ఒకరికి ఒక రకమైన ఖర్చు, ఒకరికి 20 లక్షల ఖర్చు అయితే ఒకరికి 5 లక్షల ఖర్చు అవుతుంది. ఎలా, దీన్ని ఎలా చూడాలి? 2 విషయాలు సార్. ఒకటి సైంటిఫిక్ గా అంటే ఇక్కడే వస్తుంది సమాధానం. నర్సేగౌడ్ గారు, ఒక్క నిమిషం సార్, వరప్రసాద్ గారు ఒక్క నిమిషం చెప్పండి. సైకిల్ మీద వెళ్ళి ఒక ఎంపీ ఏమన్నా చూడాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్పానండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళమని నా ఉద్దేశం కాదు. అంటే ఎంపీలలో అలాంటి షేడ్స్ ఉన్నాయి. ఒకరికి 5 లక్షలు ఖర్చు అవుద్ది, ఒకరికి 20 లక్షలు కాదు. మీరు అంటున్నారు ఇందాక మీకు 5-6 లక్షలు మినిమం అవుద్దని. 50-60 లక్షలు అయ్యేవాళ్ళు ఉన్నారండి రోజుకి, నెలకి. అలా కదండి, నేను అందుకంటలేదు. మీరు చెప్పిన నేను తప్పు పట్టట్లేదు. మనం కాకపోతే ఏమిటంటే వెనకట్లాగా గ్రామాలకి వెళ్ళి తీరాలా. ఇప్పుడు ఉదాహరణ నేను చూస్తే 1000 గ్రామాలకు వెళ్ళాను. ఎంతో ఆశతో ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చి ఇలా ఇంట్లో కూర్చోడానికి కానీ పార్లమెంట్ లో కూర్చోడానికి కానీ రాలేదు కనుక గ్రామాలకు వెళ్ళాలంటే అన్ని గ్రామాలు తిరగాలంటే తప్పనిసరిగా బండి కావాలి. బండి సార్, ఈ రోజుల్లో కార్ అనేది మినిమం సార్. మేము దానికి కాదంట, కారు మినిమం, మీకు సెక్యూరిటీ మినిమం, గ్రామాల్లోకి వెళ్తున్నది. దాన్ని తప్పట్టట్లే. చిన్న ఉదాహరణ ఏమనుకోదు, ఇక్కడ వామపక్షాలు మిగిలిన కాదు, మేము కూడా చాలా సింపుల్ గా ఉంటాం. ఉదాహరణకి నేను చెప్పేది కూడా ఏమిటంటే, కనీసం ఒక ఎంపీ మంచి పని చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళాలంటేనే నేను చెప్తున్నాను తప్ప నుంచి వాళ్ళ సౌకర్యాలు. మీరు అన్నదాన్ని కాదలేదండి వరప్రసాద్ గారు, మీరు అడిగింది మినిమమే. ఒక మాట వినండి దయచేసి వరప్రసాద్ గారు, మీరు అడిగింది చాలా మినిమం. 6-7 లక్షలు అనేది మినిమమే అడిగారు మీరు. నేను అంటున్నా 60-70 లక్షలు ఇచ్చినా కూడా సరిపోని ఎంపీలు సగం మంది ఉన్నారు భారతదేశంలో. అలాంటిది కాదు. ఇక్కడ మీరు వామపక్షాలన్నా తప్పు పట్టట్లేదు, వాళ్ళు చాలా మంచి సదుద్దేశంతో ఉన్నారు. ఇక్కడ కాకపోతే ఏమిటంటే ప్రజల సేవ చేయడానికి వచ్చిన వాళ్ళంటూ పనులంటూ చేయాల్సి వస్తే
అన్ని గ్రామాలు ప్రతిరోజు తిరగవలసి వస్తే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని కాదని అంటలేదు సార్, మేము మీ కోరికను మేము కాదు, మేమే సపోర్ట్ చేస్తున్నాం కదా మిమ్మల్ని. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట దయచేసి శ్రీనివాసరావు గారు. అలాగే రెండు అలాగే విషయాలండి థ్యాంక్ యూ. మనం అంటే ఒకటి దీనిలో అడుగుతున్న దానిలో వీళ్ళ ఖర్చులు అవుతున్న దానిలో మనందరికీ రెండో ఆలోచన లేదు. రెండో ఆలోచన లేదు, ఖచ్చితంగా ఖర్చులు ఉన్నాయి. కానీ ప్రజలు చూసే కోణం రెండు విషయాలు. ఒకటి ఖర్చులు సరే, నాయకులకు ఆదాయం ఎంత ఉందన్నది ఒక చర్చ. అందరికి ఆదాయం ఉందా నేను చెప్పట్లేదు నరసింహగౌడ్ గారు, దయచేసి చర్చ అయితే ఉంటది. నేను అనేది Definitely చర్చ పీపుల్ అయితే పాయింట్ ఉంటుంది. ఆఫ్ వ్యూలో మనం మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా. నేనేమంటుంది, ఒక్కొక్క నాయకు అందరూ చేస్తున్నారు, నేను అన్నే అంట్లా పర్సంటేజ్ తేడా. వారు 20% కొత్త వాళ్ళు నీ నిజాయితీ పనులు అనొచ్చు, నేను లేకపోతే అది 5% అనొచ్చు, లేకపోతే 20% దోచుకునే వాళ్ళు ఉంటే 80% పక్కకు పెడితే, ఇవాళ ప్రజల దృష్టిలో ఒక ఎంపీ అనేవాడు, ఇవాళ మా రాజ్యసభ సభ్యులు కాదు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కొనుక్కుంటున్నారు 90 పాళ్ళు. మనం ఒప్పుకోకపోయినా కళ్ళకి కనపడుతున్నది, పత్రికల్లో వస్తున్నది, చూస్తా ఉన్నాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చూస్తా ఉన్నాం. లోక్సభకి 60-70 కోట్లు మించి ఇంకా 100 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే తక్కువ చెబుదామని కూడా వాస్తవం చెప్పాల్సిన అవసరం. సో మీరు చూస్తే వీళ్ళల్లో మూడు రకాలు. ఒకటి వారసత్వంగా వస్తున్న వాళ్ళే దాదాపు 20-30% ఉన్నారు. ఆ మధ్య లెక్కలు కూడా ఇచ్చారు. యంగ్ ఎంపీస్ ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా, యంగ్ ఎంపీస్లో అంటే 30sలో ఉన్న వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా వారసత్వంగా కాకుండా వచ్చిన ఎంపీలు లేరు. నెంబర్ 1. నెంబర్ 2, మెజారిటీ ఎంపీల్లో ఏది లోక్సభకు ఉన్న వాళ్ళలో కూడా 100 కోట్ల వ్యాపారవేత్తలు తప్ప వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే మీకు నేరుగా వచ్చిన వాళ్ళు, ప్రొఫెషనల్స్, ఉద్యోగాలు మరి సాదాసీదా ఆమ్ ఆద్మీ రోడ్డు మీద తినడానికి లేని వాళ్ళు కూడా ఏం కాదండి. డాక్టర్ గారు ఇందాక చెప్పారు, ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు కూడా 50,000 లేకుండా 50,000 లేకుండా పోలేదు. కనీసం ఇది మినిమం స్థాయి, ఇది మనం అంగీకరించాలి. సో నేను అనేది ఏంటంటే ప్రజలు చూసేది అయితే వారికి నిజంగా పాపం డాక్టర్గా ఉన్నప్పుడు వచ్చే ఆదాయం కూడా ఇప్పుడు ఉండకపోయి ఉండొచ్చు, అది వేరే చర్చ. ఇప్పుడు ఆదాయం లేదన్నది ఆ ప్రజలు ఎట్లా చూస్తున్నారు? ఎంపీ అంటే నాకు 5,000 డెఫినెట్గా మీరు అన్న దయచేసి ఒక నిమిషం చాలా క్విక్ వచ్చేస్తాను. అయితే ఇప్పుడు ప్రజలందరి అవసరాలు కూడా వాళ్ళని అడిగే ప్రభుత్వాలు జీతభత్యాలు నిర్ణయిస్తున్నాయని కూడా చర్చించారు. అవును, పిఆర్సీలు ఉన్నాయి కదండి. నో, ఆ విషయంలో మాత్రం శ్రీనివాసరావు గారు, ఆ విషయంలో మాత్రం మనం ఎంపీలే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి పే రివిజన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ కి కమిషన్ అయితే అంటలేదు సార్. ప్రజలు ఆలోచించండి, నా కోణంలో చెప్పట్లేదు, ప్రజల కోణంలో చెబుతున్నా. మూడో పాయింట్ ఏంటి, వీళ్ళ జీతాలు వీళ్ళే పెంచుకునే వెసులుబాటు వీళ్ళకు ఉందన్నది ఒక పాయింట్. నేననేది కనీసం అసలు ఈ ఖర్చు పెద్ద అమౌంట్ కాదండి. ఇప్పుడు మనం చూస్తే నేననేది ఇప్పుడు ఉదాహరణకి నేను అమెరికా వెళ్ళినప్పుడు చూకులు ఉపేంద్ర గారిని కలిశాను. ఆయన సెనేట్ మెంబర్. ఆయన జీతం మీరు 5 లక్షలు ఇచ్చిన ఒక్క మనిషి ఇంటి దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. ఆయన పిఏ మన ప్రజలు ఇంకా స్థాయికి రాలేదు. దామాషా పద్ధతి అన్నది మనం మాట్లాడకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దామాషా పద్ధతి కావాలని కోరుకున్న పార్టీ, వామపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. కాంగ్రెస్ ఒకప్పుడు అంగీకరించలేదు, కానీ ఎందుకంటే తరతరాలు మనమే ఉంటాం. అరే ఓట్లు పార్టీలకు అది కాదు సార్, మనం దయచేసి ఇష్యూ డైవర్ట్ అవుతుంది. నా పాయింట్ ఏంటంటే మీకు ఒక ఓటుతో గెలుస్తామన్న పరిస్థితి ఉన్నాళ్ళు ఈ నాయకులు అది వేరే విషయం సార్. ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు కాదు ఇక్కడ. ఎంపీల జీతభత్యాలు మాత్రమే సమస్య ఇక్కడ. ఎంపీ గారు శ్రీనివాసరావు గారు మొత్తం వ్యవస్థ మారుతుంది. సంస్కరణలు కాదు ఇక్కడ, జీతభత్యాలకి కన్ఫైన్ అయితే. పోనీ మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతా, వారిని అడగాల్సిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇస్తే బాగుంటుంది మాకు కూడా. ఏమండి, ప్రతి ఉద్యోగికి, ప్రతి కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళకి ఎలా ఎంటర్టైన్మెంట్ ఆ ప్రయత్నం కూడా జరిగింది సార్, ఆ ప్రయత్నం కూడా జరిగింది. కర్ణాటక అదే మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఆయన అడిగాడు. ఈ కర్ణాటక ఎంపీలు గొడవ చేశారు, మాకు పబ్బుల్లోకి వెళ్ళినా ఇంకా క్లబ్బుల్లోకి వెళ్ళినా ఫ్రీ ఉండాలి మాకు అనే కర్ణాటక ఎంపీలు ఆ డిమాండ్ కూడా చేశారు. కాకపోతే తిరస్కరించారు. కానీ ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం, మన చర్చ డైవర్ట్ కాకూడదు, ఎంపీలకు మంచి న్యాయం జరగాలి. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఎంటర్టైన్మెంట్ ఎలవెన్స్ అనేది నా దృష్టిలో అనలేదు. ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ చేయండి అంటున్నాను, క్షమించండి. ఎంపీ ఎంటర్టైన్మెంట్ కాదు, ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి అడిగాను, క్షమించండి. రైట్. రఘునందన్ గారు, సరే మనం పొలిటికల్ రిఫార్మ్స్ లో వద్దు, ఎలక్షన్ రిఫార్మ్స్ కూడా వద్దు. ఇక్కడ ఇదే చూసుకుంటే ఎంపీలు, నో ప్రాబ్లం ప్లీజ్. ఎంపీలకు సంబంధించినంత వరకు, ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. మార్కెట్ అనేది బహిరంగంగా ప్రజాక్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఎంపీ గారు ఉన్నారు, వారికి ఇప్పుడు 5 కోట్లు ఎంపీ ల్యాడ్స్ పర్ ఇయర్, అంతే కదా సార్?
5 కోట్లు 5 crores ఎంపీ ల్యాడ్స్లో 10% నేరుగా వారి జేబులో పడిపోద్ది అనేది ఒక చర్చ, ఓపెన్గా చర్చించుకుంటూ ఉంటారు ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో. నిజమా కాదా అంటే కొంతమంది ఎంపీలు ఒప్పుకోవచ్చు, కొంతమంది ఎంపీలు నేను తీసుకోవట్లేదని చెప్పవచ్చు, నాకు తెలియదు. అది అలా బహిరంగంగానే చర్చించుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ జీతభత్యాలు పెంచినంత మాత్రాన ఇలాంటి అవినీతి ఆగిపోతుందా? ఆశించవచ్చు, తప్పలేదు. 6 లక్షలు కాదండి, 10 లక్షలు చేయాలి. 10 లక్షలు చేద్దాం, 10 లక్షలు చేద్దాం. ఎంపీలకు 5 లక్షలు, ఎమ్మెల్యేలకు 5 లక్షలు చేద్దాం, ఎంపీలకు 10 లక్షలు చేద్దాం. పొలిటికల్ కరప్షన్ ఆగుతుందా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు జీతాలు పెంచుతున్నామా, జీతాలు పెంచుతలేమా చర్చని ఒకవైపు నుంచి ఇంకొక వైపు పొలిటికల్ కరప్షన్ మీద ఇంకొకసారి చర్చ పెట్టండి. దాని మీద చెప్తాను సార్. శ్రీనివాస్ గారు నీతులు చాలా చెప్తా ఉన్నారు, కానీ ప్రాక్టికల్ గా పోటీ చేసినప్పుడు వచ్చిన ఇబ్బందులన్నీ, పెట్టిన ఖర్చులన్నీ అది వేరే లెక్క ఉంటుంది లేండి. అది దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అట్లా వాస్తవాలు మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. గెలిచిన సమాజం మారాలని మీరు కోరుకుంటారు, మేము కోరుకుంటున్నాం. చాలా పార్టీలలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు సమాధానం కావాలి, చెప్పండి. నాకు అంతే, ఆరోపణలు వదిలేండి ప్లీజ్. నేను ఏమంటున్నాను సార్, కొందరు రూపాయి తీసుకోకుండా పనులు ఇస్తున్నటువంటి ఎంపీలు ఉన్నారు, కొంతమంది ఖర్చుల కోసం ఇస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అసలు వాళ్ళకి ఏం వస్తున్నాయి డబ్బులు ఏం చేసుకోవాలని కూడా తెలియకపోవచ్చు, అట్లాంటి ఎంపీలు కూడా ఉండొచ్చు, నిధులు మురిగిపోతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా మంది రకరకాలైనటువంటి ఎంపీలు ఉంటారు. వ్యవస్థను అంతా కూడా ఒకే ఘాటిన కట్టేసి అందరు ఎంపీలు 10% తీసుకుంటున్నారు, 5% తీసుకుంటున్నారు అనేది 100% తప్పు. సంబంధం లేకుండా అప్పనంగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్లు, రేఖలు, లేకపోతే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి జీతాలు ఎందుకు సార్? వాళ్ళకి జీతం వద్దు ఏమొద్దు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు బేసికల్గా. సరే ఏదో కళను గుర్తించి పంపాలని పంపించినాం, వాళ్ళకి ఆ కళ తెలియదు, రాజ్యసభ తీసుకుంటారు, ఏది వదలలేండి వాళ్ళు. విజయ్ మాల్యా ఎందుకు వదిలిపెడతాడు సార్? 8,000 కోట్లు ఇచ్చినా వదిలిపెట్టాడు విజయ్ మాల్యా అంటే. ఆయన రాజ్యసభలు ఉన్నా ఏం లాభం లేదు, కింగ్ ఫిషర్ నడిపినా ఏం లాభం లేదు. ఇది ఎన్ని రకాలుగా వ్యవస్థల్ని నష్టపరచాలో నష్టపరుస్తారు. అట్లాంటి వాళ్ళకి మనం ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా పనికిరాదు. సో లోక్సభ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మారుతున్న 2-3 టర్మ్ నుంచి వచ్చినటువంటి ఎంపీలు ప్రజాసేవ చేయాలి, ఇంకొకసారి గెలవాలి, ఇంకా ఏదో పని చేస్తున్నాడు మా ఎంపీ అని మంచి పేరు తెచ్చుకోవాలనే పోటీతత్వంలో వస్తున్నప్పుడు ఈ పర్సంటేజ్లు, కమిషన్లు అనేవి చాలా వరకు తగ్గినాయి. రాజ్యసభ సభ్యులు ఎక్కడో ఉన్న వాళ్ళు, ఇందాక జనరేషన్స్ నుంచి ఎంపీలో ఇచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కొంత ముందు వాస్తవాలు చెప్పి మరి ఇప్పుడు వాస్తవాలు ఎందుకు మీరు డివేట్ అవుతున్నారు? నేను అనేది ఎంపీలు వాళ్ళ ఖర్చు మీరు వాళ్ళు చెప్తున్న దానిలో 2-3 జనరేషన్ నిజాయితీగా ఉన్న వాళ్ళు తక్కువ శాతం కదా, మనం అది అంగీకరిద్దాం. నేను ఒకటి ప్రజల కోసం ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను రాజకీయ నాయకులు అందరూ లంగలు దొంగలు అంటే ఏకీపించడానికి నేను సిద్ధంగా లేను. అందులో 100కి ఒక నిమిషం, ప్రతిసారి చర్చ లోపల రాజకీయ నాయకులంతా చెడ్డోళ్ళు, ఒక నిమిషం సార్, మేము నడుపుతుందేదో స్వచ్ఛంద సంస్థ, మేము మాత్రమే నీతివంతులం, లోక్సత్తా ఒక్కటే నిజాయితీగా పోతా ఉంది, మిగతా నాయకులు ఓట్లేదు అనేటువంటి అర్థం. నేను అది కూడా చెప్పదలుచుకున్నా. మేము చాలా నిజాయితీగా చేస్తున్నాం. వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అన్ అడ్వకేట్ నా నెల ఆదాయం 15 లక్షలు. ఎప్పుడు వెన్ ఐ కేమ్ ఇన్ టు టీఆర్ఎస్ 2001లో నా ఆదాయం గురించి మాట్లాడుతా ఉన్నా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నా రాజకీయాల నుండి కూడా. మా కళ్ళకి నీళ్ళు కాదు రక్తం వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ బంద్ చేసుకుని మేము రాజకీయం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో మా పరిస్థితి మీరు చెప్పే పరిష్కారము భారత ప్రజాస్వామ్యంలో ఎప్పుడు సాధ్యమవుతుందంటే 100% లిటరసీ తీసుకొచ్చిన రోజు. అరే వద్దు సార్ అవన్నీ, అవి కావు. జనానికి ఓటు వేయబెట్టలో తెలియనప్పుడు రకరకాల వాస్తవమే. మీరు కళ్ళలోంచి నీరు కాదు. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ బిట్వీన్ ప్లీజ్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇక్కడ పొలిటీషియన్స్ అంటే కళ్ళలోంచి నీరు కాదు నెత్తురు చుక్కలు పడుతున్నాయి అనేది వాస్తవమే. చాలా మంది మెజారిటీ అట్లా వస్తున్న, నేను ఇందాక అన్నాను వస్తున్న జనరేషన్ అలా వస్తుంది అని. కానీ ఇప్పటికీ ప్రజల్లో ఈ రకమైన చర్చలు ఉన్నాయి. పొలిటికల్ కరప్షన్, కేసీఆర్ గారు చాలా రాజకీయ అవినీతి ఉండకూడదు, అరికట్టాలని చెప్పి వారే అన్నారు. ఇలాంటి చర్చలు ఉన్న పరిస్థితుల్లో మీరు 5 లక్షలు కాదు సార్, మీరు 2 లక్షలు అడుగుతున్నది డబ్బులే అంటున్నారు. మేము అంటున్నాం 5 times 6 times 10 times 10 lakhs. నెలకు 10 లక్షలు ఇచ్చినా కూడా ఈ కరప్షన్ ఆగుతుందా?
ఆపాలి సార్, కానీ చేసేవాళ్ళని ఆపాలి సార్. అప్పుడు దానికి మరి దీనికి కమిషన్ వేసిన వాళ్ళు దానికి కమిషన్ వేస్తారా? చెక్స్ అండ్ మెజర్స్ పెరుగుతాయి సార్. ఎట్లా పెరుగుతాయంటే దానికి సిన్సియర్ గా నేను అడిగాను, సిన్సియర్ గా మీరు కూడా చెప్తారని హోప్ తో అడుగుతున్నా. నేను ఖచ్చితంగా పొలిటికల్ కరప్షన్ అనేది రాను రాను డిక్లైనింగ్ అవుతుంది. అది తగ్గుతుంది అంటున్నారు. డిక్లైనింగ్ అవుతుంది అంటే తగ్గుతుంది. అది నువ్వు వాస్తవాలు చూస్తే ఇదివరకు ఏంటంటే రాజకీయాలు అంటేనే కేవలం అదే కొరకు వచ్చే ఒక సెక్షన్ ఉండేది. రాను అంటే కొత్త జనరేషన్స్ వస్తున్నప్పుడు పూర్తిగా పోతుందని అంటలేదు, తగ్గే అవకాశం లేదు. ఇది అందులో కొంత దోహదపడుతుంది. మీరు ఖచ్చితంగా మీరు చూస్తుండండి, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలు వచ్చిన ఎస్సీ ఎస్టీలో తీసుకుంటే దీన్ని చాలామంది చూసిన ఏంటంటే వాళ్ళు డీజిల్ పోల్చుకోలేనటువంటి దారుణ పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ మీరు 10% అని వచ్చింది కదా ఒక సందర్భంలో, ఎవరో ఏదో సర్కాస్టిక్గా మాట్లాడారు. అతను మాట్లాడిన వాడికి కనీసం 500 కోట్ల ఆస్తి ఉన్నది. సర్కాస్టిక్గా వాళ్ళు 10% తీసుకుంటున్నాడు అదేనని 10% ఎంపీలు. కామెంట్ చేసి 500 కోట్లు నాకు డిక్లరేషన్ ఉంది. నేను అడిగాను, నిన్ను అదే పరిస్థితి ఆర్థిక పరిస్థితులు నిలబెడతాను, నువ్వు 50% తీసుకుంటావు అంటే నువ్వు ఒట్టిగా అట్టడుగు డబ్బు లేని గురించి అంత మాట్లాడొద్దు. డబ్బు ఉండి కరప్షన్ చేస్తుండే కదా వాడు కనీస అవసరాలకు కొందరు నేను కొత్తగా ఎన్నికైనా మా ముఖ్యమంత్రి గారితో నేను చెప్పాను, చాలామంది ఉద్యమం నుంచి వచ్చారు, చాలామంది శాస్త్రీయ అంటే రాజకీయాల నుంచి రాలేదు, ఏదో వాళ్ళ పెట్టుబడులు లేవు, చాలామంది డీజిల్ పోపించుకోవడానికి కూడా ఇబ్బంది, దాంతో కరప్షన్ పోతుందని నేను చెప్పట్లేదు. కనీసం దానికి అనుగుణంగా వాళ్ళ ఖర్చులు నియోజకవర్గంలో ఖర్చులు మినిమం లెక్కలు కట్టేసారు. రోజుకి ఎంతమంది వస్తారో, టీకి ఎంత, కాఫీ ఎంత, ఇదే కాకుండా డీజిల్కి ఎంత అవుతుంది, గన్మెన్కి ఎంత అవుతుంది, ఇవన్నీ లెక్కలు చేసేస్తే రఫ్లీ 3 lakhs మీరు చేయండి సార్. కనీసం వాళ్ళు డైలీ ఖర్చులకు అటు ఇటు చూడాల్సిన అవసరం పడదు, అది ఉంటుంది. సెకండ్ నేను చెప్పాను, ఎప్పుడైతే రాజకీయాల ఇన్వెస్ట్మెంట్ అనేది పొలిటికల్ పార్టీస్ అండ్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందో 100% చాలా వరకు తగ్గే అవకాశం. ఈ రెండు అంశాలు ఇది కొంతవరకు దోహదపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా వాళ్ళు అన్నట్లు నాకు కూడా ఉన్నది, ఈ పెంచమని అడగగానే ఒక రకంగా భయం కూడా అవుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, చాలామంది ప్రజలెందుకు మా సన్నిహితులు మా బంధువులు అంటే ఎంపీ అంటే ఇంత ఖర్చు పెట్టాలో వస్తుందేమో అనుకున్నాం, ఇంత నెలకు ఉన్నదంతా అమ్ముకొని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే తెలియని వాళ్ళు ఏంటంటే కొందరు ఖర్చు పెట్టి చాలా అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మంచి పరిణామం, దానివల్ల బాధపడతారు. ఇది ఒక అవకాశంగా ప్రజలకు పెట్టిన చర్చ ద్వారా ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలనే నా ఉద్దేశం. రైట్ రవి గారు, ఇక్కడ ఎంపీలు కోరుతున్న దాంట్లో జీతభత్యాలే కాదు, కొన్ని హోదాలు కూడా అడుగుతున్నారు వారు. ఒక అంటే ప్రోటోకాల్ ప్రకారం ఒక విఐపి హోదా ఉండాలనేది, తర్వాత వాళ్ళకు కూడా ఆ బుగ్గ కారు పెడతారు కదా, ఎర్ర బుగ్గ కారు ఏదో పెడతారని అడుగుతున్నారు, పెట్టాలనేది ఒక డిమాండ్గా కూడా ఉంది. దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? మొత్తం 130 కోట్ల ప్రజలకి 545 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలకి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల వాళ్ళు సేవ చేయడానికి ఉపయోగపడుతుందా లేదనేది కూడా స్టడీ చేయమని అంటున్నాను. తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను అంటున్నాను. ఒక ప్రోటోకాల్ వ్యవస్థ, ఆ 7 అసెంబ్లీల్లో గెలిచి వచ్చినటువంటి ఒక ఎంపీకి ఒక ప్రోటోకాల్ వ్యవస్థ తన గుర్తింపు కానీ ఎమ్మెల్యేలకే కేబినెట్ హోదాలు కల్పిస్తున్న ఈ రోజుల్లో, కార్పొరేషన్ల పేరుతో చైర్మన్ల పేరుతో బుగ్గకారులు ఇస్తున్న ఈ రోజుల్లో ఎంపీకి ఇస్తే తప్పేంటి అనేది కూడా ఒక చర్చ. అంటే అవి ఇచ్చేటప్పుడు దానికి ఒక కేబినెట్ హోదా ఇచ్చిస్తున్నారు, అది వేరే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర కూడా 60,000కి 30,000కి ఎంపీలు ఉన్న దేశాలు ఉన్నాయి. మన దగ్గర అట్లా 15 లక్షల దగ్గర నుంచి ఇంతమందికి వచ్చినటువంటి వ్యక్తికి మరి వాళ్ళకి కొంత ఆ రికగ్నిషన్ ఇవ్వాలి. అది ఎంపీకి ఉన్నప్పుడే ఉంటుంది, ఎంపీ లేకపోతే ఉంటుంది కదా. అది అందువల్ల ఆ ఎంపీకే ఇస్తారు, ప్రోటోకాల్ హోదా అనేది తప్పనిసరిగా ఉండటం అవసరం అని నాకు. ఇప్పుడు ఎంపీకి బుగ్గ కారు ఉండాలా లేదండి, మన డిస్కషన్ మెయిన్ ఏంటంటే మేము కోరేది ఏమిటంటే కరప్షన్ లా విషయం కాకోకుండా ఒక ఎంపీ చక్కగా ప్రజలతో ఉండాలా,
24 గంటల్లో వాళ్ళతో ఉండాలా అంటే కనీసం మాకేం ఖర్చులు అవుతున్నాయో ఆ ఖర్చులు మాకు ప్రభుత్వం ఇస్తే Actuals. మేము ఇంకా Actuals పనిచేసుకోవడానికి ఇవ్వాలి. యాక్చువల్స్. అది మాత్రం కాకుండా ఇంకా ఏ వ్యాపారం చేయకూడదు. మేము కొంతమంది ఏంటంటే వేరే ఏ విధంగా ఆలోచించాం, కేవలం ప్రజల సేవలను ఉంటున్నాం కనుక 2 కుటుంబాలు, ఒకటి ఢిల్లీలో ఒకటి పెట్టుకోవాలా, ఒకటి కాన్స్టిట్యూన్సీ పెట్టుకోవాలా, కుటుంబాలు మాత్రం కుటుంబాలు రెండు పెట్టుకోవడానికి ఒప్పుకోదు ప్రభుత్వం. కాదు, లేదండి ఖర్చులు కుటుంబాలంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది ఎంపీ గారు. అక్కడ ఆ విధంగా మేము అడిగేది ఏమిటంటే కనీసం బాగా మంచిగా ఎఫిషియెంట్ గా ప్రజల సేవ చేయాలంటే వేరే ఇంకొక ఎంప్లాయ్మెంట్ గానీ వ్యాపారం చేయకూడదు కనుక తప్పనిసరిగా మాకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం అంటూ చేస్తే అడిగేది వేరు. తప్పనిసరిగా అది ప్రోటోకాల్ తప్పనిసరిగా ఉండడం మంచిది. ఎందుకంటే కలెక్టర్ ఉంటుంది, జిల్లా పరిషత్ చైర్మన్ కు ఉంటుంది. మేము కూడా ఎంపీకి ప్రోటోకాల్ బుగ్గకారు ఉండడం అనేది విఐపి హోదా ఉండడం అనేది పెద్ద దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల ఎంపీల జీతభత్యాల పెంపు మాట్లాడుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు కూర్చున్న అందరినీ గెలిచిన ఏ చోట అయినా సరే ఎన్నికల ఖర్చు తగ్గుతుందని చెప్పానండి. పొలిటికల్ కరప్షన్ అసలు ఒప్పుకోరనే విషయం, ఎన్నికల ఖర్చు పెరుగుతుంది, కరప్షన్ ఎట్లా తగ్గుతుంది? మరి ఖర్చు ఎంపీలకు జీతభత్యాలు పెంచాలా, అలాగే వారి హోదా కూడా మార్పులు చేయాలా అనే దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారో వాట్సాప్ రియాక్షన్స్ లో ఒకసారి చూద్దాం. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు పెరగాల్సిన అవసరం లేదన్న నా భావన. ఎందుకంటే ఇప్పుడున్నవే చాలా ఎక్కువ. వాళ్ళు చేసే సుపరిపాలన అందించినట్లయితే ఏం అవసరం లేదు. వాళ్ళు ఇది చేయడం కన్నా రైతుల ఆత్మహత్యలు నివారిస్తే బాగుంటుందని నా భావన. దేశవ్యాప్తంగా రోజుకు 100 మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది ఆ విషయం పట్టించుకుంటానికి తిరగలేని మన పార్లమెంటు సభ్యులు సామాన్యుల ఓట్లతోటి గద్దలనెక్కి అసామాన్యమైన జీవితానికి అలవాటు పడి ఖర్చులు పెంచుకొని సంవత్సరానికి ఒకసారి లేక 2 సార్లు తమ జీతభత్యాలను పెంచుకుంటానికి ప్రయత్నం చేయడం ఒక విధంగా వాళ్ళని నమ్ముకొని ఓట్లేసిన ప్రజలను మోసం చేసినట్టే. భారతదేశంలో పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు ప్రస్తుతం పెంచడం అనేది చాలా అనాలోచితమైన చర్య. ప్రస్తుతం వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌలభ్యాలు కానీ ఉన్నదానికంటే ఎక్కువగానే ఉన్నాయి. అయితే పార్లమెంట్ సభ్యుడు ప్రతి ఒక్కరూ తనకిస్తున్నటువంటి ఆందోళనలో కొంత శాతం అయినా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకి ఖర్చు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. తినుబండారాలు, తర్వాత ఎయిర్ టికెట్లు, తర్వాత రైల్వే టికెట్లు, తర్వాత రెంట్లు, ఫోన్ బిల్లులు ఇప్పటికే చాలా భరిస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికే కొంత పెంచేసి ఉన్నారు. మళ్ళీ పెంచాలి అంటే చాలా కష్టం. అది ఆలోచించుకోవాలి ఒకసారి మనం అందరం. ఎంపీలకి ఎమ్మెల్యేలకి జీతాలు వాళ్ళకు వాళ్ళు పెంచుకోవడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎంపీలకి ఎమ్మెల్యేలకి తమ ఓటు వేసిన ప్రజల్ని కలవడానికి, ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడానికి, వాళ్ళ ఆఫీసులకి కావలసిన స్టాఫ్ని, అవసరాలకు కావాల్సిన అన్ని సదుపాయాలని కల్పించడం, పెట్రోలు, డీజిలు, వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ అన్నీ ప్రభుత్వం కల్పించడం న్యాయం. కానీ జీతాలు పేరుతో ఇవ్వడం అనేది తప్పు. ప్రజలకు సేవ చేస్తామన్న వాళ్ళకి జీతం పేరుతో ఇవ్వడం అనేది అన్యాయం అని నా అభిప్రాయం. రైట్. బహుశా రాజకీయ వ్యవస్థ అంటే ఉన్న ఒక నెగిటివ్ ఒపీనియన్ వల్ల ఏమో ప్రజలు ఒక్క ఒపీనియన్ కూడా ఎంపీలకు జీతభత్యాలు పెంచాలి అనే అభిప్రాయానికి అనుకూలంగా రాలేదు. అందరూ వ్యతిరేకిస్తున్నారు. బహుశా అది వేళ్ళునుకు పైన అభిప్రాయం అయి ఉండొచ్చు. బహుశా ఏ ఎంపీకి అయితే ఓటు వేశారో ఆ ఓటర్ కూడా వాళ్ళ ఎంపీకి జీతభత్యాలు పెంచాలనే దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కనపడుతోంది వచ్చిన రియాక్షన్ చూస్తుంటే. బట్ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఎంపీల పరిస్థితి కొంచెం భిన్నంగానే ఉంది. బట్ ప్రజల్లో మాత్రం ఆ ఒపీనియన్ ఉందంటే నేను అడిగింది అదే, చివరి క్వశ్చన్ అదే, జీతభత్యాలు పెంచితే కరప్షన్ పోతుందా అంటే అది దాన్ని ఎవరు ఇది చేసే పరిస్థితి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు అండ్ నరసయ్య గారు, రవి గారు అండ్ శ్రీనివాసరావు గారు, వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.